ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఓ చిన్న కథతో మీ ముందుకొచ్చాను. మీరు చూస్తున్నారు కదా, రామలక్ష్మమ్మ ఇంట్లో గేదెలు, ఆవులు, చిన్న పల్లెటూరు ఎంత బాగుందో చూడండి. ఇంతకుముందు మన పూర్వీకులు ఇలానే ఉండేవాళ్ళు. చుట్టూరు అందరూ పల్లెలో జనాలు, ఇంటి చుట్టూ గుడిసెలు, ఎంత బాగానో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు, పక్షులు కిలకిల రావాలతో, ఊరిలో పెద్ద మనుషులు ఎంతో గౌరవ మర్యాదలతో మెసిలేవారు. గేదెలు, కోళ్ళు, కుక్కలు, ప్రకృతి అందాలు, చుట్టుపక్కల వారి ఇళ్ళు, ఇదన్నీ కూడా చాలా బాగుండేది. అయితే అసలు కథలోకి వద్దాం. రామలక్ష్మమ్మ గారు మన కథలో హీరోయిన్. ఆవిడకి ఒక కొడుకున్నాడు. వాడు డాక్టర్ చదువుతూ ఉంటారు. ఈ పల్లె వాతావరణాన్ని మిస్ అయ్తున్నానని అతను ఎప్పుడూ ఫీల్ అయ్యేవాడు, అంత చదువుకున్నా. ఈ పల్లెలో రామలక్ష్మమ్మ గారు చిన్న ఆయుర్వేద వైద్యశాలని ఏర్పాటు చేసుకున్నారు పెరటిలో. చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్లల్లో వాళ్ళకి ఏ గాయమైనా, ఏ రోగం వచ్చినా, ఏమొచ్చినా ఆ చెట్లు ఆకుల నుంచి, రెమ్మల నుంచి, వేరు నుంచి తయారు చేసిన ఆయుర్వేదం మందులతో వాళ్ళకి తగ్గిస్తూ ఉండేది. ఇలా సాగుతూ ఉన్న ఆ పల్లెలో కొంతమంది ఆమెకి వ్యతిరేకంగా చేసేదంతా తప్పు అని ఆమెను ఇబ్బంది పెడుతూ, మా పల్లెకి హాస్పిటలే కావాలి అని కోరుకుంటారు. ఇట్లా చేస్తూ ఉండగా ఊరిలో ఉన్న ప్రెసిడెంట్ గారు హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా ఆయుర్వేదం మొక్కలు పెంచుతూ అందరికీ వైద్యం చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉండగా హాస్పిటల్ ఆ ఊరికి వస్తుంది. కానీ రామలక్ష్మమ్మ గారు చేసే వైద్యాన్ని ఎవరూ మర్చిపోలేకుండా ఉన్నారు. ఆవిడ దగ్గరే అన్ని వైద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా చెయ్యడము అక్కడ ఉండే ఏదైతే వైద్యశాల వస్తుందో వాళ్ళకి నచ్చదనమాట. ఒకసారి ఒక బాబుకి ఆరోగ్యం బాగోక రామలక్ష్మమ్మ గారి దగ్గరికి తీసుకొస్తామంటే వాళ్ళు ససేమిరా అంటారు. కానీ ఎలాగోలా వాళ్ళ తల్లిదండ్రులు ఆశ కొద్దీ రామలక్ష్మమ్మ గారింటికి తీసుకువస్తారు. ఆవిడ వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి వైద్యం చేసే చిన్న స్లిప్ తీసుకొని దాంట్లో ఉన్న రకంగా వైద్యం చేసి ఆ బాబుని బ్రతికిస్తుంది. కానీ రామలక్ష్మమ్మ గారు ఆ వైద్యం చేసిన తర్వాత ఈ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బాబు చాలా బాధపడతాడు. ఆ బాబు అనుకుంటాడు, ఇదే ఊరిలో నేను ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించాలి, చదువుకోవాలి అని.